హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము చికెన్ లివర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడి వేడి రైస్లోకి, చపాతీ ఇలాంటి వాటిలోకి చాలా బాగుంటుంది. దానికోసం నేను ఇక్కడ చికెన్ లివర్ని ఒక ½ కిలో తీసుకొని ఈ విధంగా సాల్ట్ వాటర్తో ఒక 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మసాలాలు చూసేద్దాం. ఇక్కడ నేను కొత్తిమీర అలాగే పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. తెల్లగడ్డ, అల్లము, చెక్క, లవంగాలు, మిరియాలు కొద్దిగా తీసుకున్నానండి. ఇప్పుడు ఈ మొత్తం కూడా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకుందాము. ఈ మసాలా మొత్తం కూడా ఇందులో యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా ఇది మిక్సీకి పట్టేసుకోవాలి. మిరియాలు కొద్దిగా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మెత్తటి పేస్ట్ లాగా ఇప్పుడు మిక్సీకి పట్టేసుకుందాం. ఇక్కడ చూసారుగా ఈ విధంగా మిక్సీకి పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ప్రిపరేషన్ ఎలానో చూసేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు ఒక ½ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ ఒకటి, కరివేపాకు రెమ్మలు కొద్దిగా తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వీటిని కూడా యాడ్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఈ కర్రీ అనేది టేస్టీగా వస్తుంది మనకి. ఈ విధంగా ఇదంతా కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం తీసుకున్న లివర్ ముక్కలు కూడా యాడ్ చేసుకుందాము. యాడ్ చేసి ఈ లివర్ అంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలి. నేను చూపిస్తున్న ప్రాసెస్లోనే ట్రై చేసినట్టయితే ఈ చికెన్ లివర్ కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. ఒకసారి మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి పసుపు ఒక ½ టేబుల్ స్పూన్ కంటే తక్కువగా పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఈ విధంగా ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసి ఇది కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఆయిల్లోనే ఇలాగే తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకుందాము. ఈ లివర్ అనేది ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా తిప్పుకుంటూ మొత్తం కూడా బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయ్యి చికెన్లో నుండి మనకి వాటర్ అంతా కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది. మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఇందాక మిక్సీకి పట్టుకున్న మసాలా ఉంది కదా, ఈ మసాలా మొత్తం కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. ఈ విధంగా యాడ్ చేసేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఈ మసాలా అంతా కూడా పచ్చివాసన అంతా పోయేంత వరకు ఇలా తిప్పుకుంటూ బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ టమోటా తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఈ టమాటా ముక్కలు కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇదంతా కూడా బాగా మగ్గేంత వరకు మగ్గనిచ్చుకుందాము. మగ్గి ఆయిల్ అంతా కూడా పైన తేలుతూ ఉండాలి. అప్పటి వరకు ఇలా తిప్పుకున్నట్టయితే మనకి బాగా కుక్ అయిపోతాయి. టమోటాలు కూడా బాగా మగ్గిపోతాయి. ఇలాగే మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే చూసారుగా ఇక్కడ చక్కగా మనకి టమోటా అంతా మగ్గిపోయి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ధనియా పౌడర్ 1½ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. గరం మసాలా కొద్దిగా, చికెన్ మసాలా కొద్దిగా ఒక ½ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఈ మసాలాలన్నీ కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోండి ఒక 1 మినిట్ వరకు. నేను ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను పచ్చిమిర్చి యాడ్ చేశాను కదా, దానికోసమని. ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసేసి ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. మీకు గ్రేవీ చాలా కావాలనుకుంటే మరి కాస్త వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం. ఈ విధంగా ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని బాగా కుక్ అవనివ్వాలి. ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకి ఈ లివర్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మధ్య మధ్యలో మాడనివ్వకుండా మధ్యలో తిప్పుకుంటూ కలుపుకుంటే ఎంతో టేస్టీగా మనకి చికెన్ లివర్ కర్రీ రెడీ అయిపోతుందండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న కర్రీ వేడి వేడి రైస్లోకి, చపాతీలోకి అంతా కూడా చాలా బాగుంటుంది. ఫైనల్గా ఇందులో మనము కొత్తిమీర తరుగును లైట్గా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ లివర్ కర్రీ రెడీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్.